మంచిది. దేవుని పరిశుద్ధ లేఖనములు చదువుకున్న మత్తయి సువార్త 26వ అధ్యాయము 21వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను, గమనించండి. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. అందుకు వారు బహు దుఃఖపడి, ప్రతి వాడును ప్రభువా నేనా అని ఆయనను అడగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యుడికి శ్రమ అని, ఆ మనుష్యుడు అప్పగించబడు పుట్టకుండా ఉండే నీడల వానికి మేలని చెప్పాను. ప్రారంభం చేస్తున్నా. దయానిధివైన మా తండ్రి, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నెట్టులో 14వ మెట్టులోనికి మమ్మల్ని అందరినీ నడిపించారు. అందరూ బట్టి మీ స్తోత్రాలు. ధ్యానంలోనికి వెళ్ళిస్తుండగా మేమందరము మీ స్వాధీనంలో ఉండాలని, పరిశుద్ధాత్మ నడిపింపు మేమందరం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఏదైనా దాసులను మీ సిలువ చాటున మరుగుపరచండి. మీ వాక్య ప్రత్యక్షతలో ఉన్న దీవెన ఆశీర్వాదములను చేరువచ్చిన మీ బిడ్డలందరికీ మీరు దారి చేయమని జీవవాక్యమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో మీ అందరికీ శుభములు మరియు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి టెక్స్ట్ లో నుండి ఒక పాఠ్యాంశము మనకు జ్ఞాపకం చేయబడుతుంది. స్వదోష ఆరోపణ అనేటువంటి ఈ అంశముల గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానింపబద్ధులమై ఉన్నాం. మంచిది, రండి కొద్ది నిమిషాలు అందరం కలిసి వాక్యమును మనం ధ్యానం చేద్దాం. ఈ వారానికి పెట్టబడినటువంటి పేరు ప్రశ్నోత్తర యాత్ర. ఎక్కువ భాగం యేసుక్రీస్తు వారిని ప్రశ్నించినటువంటి విషయాలు, లేదా యేసుక్రీస్తు వారు మనలను ప్రశ్నించినటువంటి విషయాలు ఎక్కువగా మనము ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం. అలాగే చదవబడినటువంటి లేఖన భాగములన్నిటిలో కూడా ప్రాముఖ్యముగా యూదా ఇస్కరియోతు గురించి రాయబడినటువంటి మాటలు, బహు విశేషమైనటువంటి మాటలు, ఇస్కరియోతు గురించి రాయబడినటువంటి మాటలు మనమందరం కూడా జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు కానీ ఆ మేడగదిలో ఆ యొక్క ప్రభు బలను వారు ఆచరిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ ప్రభు వారు మాట్లాడినటువంటి ఒక మాట, మీలో ఒకడు నన్ను అప్పగించును అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. సరే, అంతవరకు మాట్లాడినటువంటి మాటలు బాగానే ఉన్నాయి. ఒకరొకరు నేనా అని యేసు ప్రభు వారిని అడుగుతున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం. అదే సమయంలో ఇస్కరియోతు యూదా కూడా అడిగినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. కానీ అదే సమయంలో యేసు ప్రభు వాడినటువంటి ఒక మాట జీవితంలో ఎప్పుడు ఎవరు ఎన్నడూ మర్చిపోకూడనటువంటి మాట. దాని యొక్క విశ్లేషణ రాబోయేటువంటి మాటల్లో మనం చూద్దాం. అతడు పుట్టకుండా ఉంటే మేలు అనేటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఈ మాట మనమందరము మన
జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలో ఈ రాత్రి వేళ ధ్యానాంశంలో నుండి మనం అందరం కూడా జ్ఞాపకం చేయబడుతున్నాం. మంచిది. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేసినట్లయితే మొదట నుండి యేసుకు తాను ఎలా చనిపోవాలో తెలుసు, ఎందుకు చనిపోవాలో కూడా తెలుసు. మొదట నుండి జీసస్ నోస్, యేసు ప్రభువారు చనిపోవాలని తెలుసు, ఎందుకు చనిపోవాలో తెలుసు, ఎలా చనిపోవాలో కూడా యేసుక్రీస్తు వారికి తెలుసు. అప్పుడు 18వ వచనంలో అంటున్నాడు, నా కాలము సమీపమై ఉన్నది, నా కాలము సమీపమై ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రాత్రి వేళ పస్కాను భుజించేటువంటి సమయంలో ఇంకొక సత్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో మనమందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి నుండి యేసును ఎవరు అప్పగించునో కూడా ఆయనకు తెలుసు. మీలో ఒకడు నన్ను అప్పగించును అంటూ ఉన్నాడు. మొదటి నుండి తెలుసు యేసుక్రీస్తు వారికి ఎవరు యేసు ప్రభువుని అప్పగిస్తున్నారు అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యములో మనమందరం కూడా జ్ఞాపకం చేయబడుతున్నాం. ఈ రెండు విషయాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి పాపభరిత స్థితి, బలహీనమైనటువంటి స్థితి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఆయనకు బాగా తెలుసు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనించినట్లయితే యేసు అందరినీ ఎరిగిన వాడు మాత్రమే కాదు, వారి ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు. అందరూ ఆయనకు తెలుసు. ఆయనకు ఎవరి గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వవలసిన అవసరం లేదు. అందరి గురించి యేసు ప్రభు వారికి తెలుసు. వారి యొక్క ఆంతర్యము, వారి యొక్క హృదయములు, ప్రతి మనిషి యొక్క ఆంతర్యము ఆ ప్రభు వారికి తెలుసు. కాబట్టి ఎవరు కూడా ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వవలసిన అవసరం లేదు, పలానా విషయాలు చెప్పవలసిన అవసరం లేదు అనేటువంటి విషయాలు దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా జ్ఞాపకము చేయబడుతున్నాం. కానీ యోగాకు తెలియనటువంటి ఒక విషయం ఏమిటంటే ఆయన చేయబోయేటువంటి పనిని గురించి ప్రవచనము కూడా రాయబడినటువంటి మాటలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ప్రవచనం ఏది రాయబడి ఉంది? 41వ కీర్తన 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాటలు ఏమిటంటే, నేను నమ్ముకొనిన నా విహితుడు, నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిలను ఎత్తెను అనేటువంటి మాటలు మనం చూస్తాం. నేను నమ్ముకొనిన నా విహితుడు, నా స్నేహితుడు, నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిలను ఎత్తెను అనేటువంటి మాటలు మనం చూస్తాం. ఈ మాటలు వాస్తవానికి కీర్తనకారుడు రాసినప్పుడు అహీతోపేలు గురించి రాయబడినటువంటి మాటలు ఇవి. అహీతోపేలు దావీదు మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు. దావీదు ఎక్కడ ఉంటే అహీతోపేలు అక్కడ ఉంటాడు, అహీతోపేలు ఎక్కడ ఉంటే దావీదు అక్కడ ఉంటాడు. అహీతోపేలు ఏమి ఆలోచన చేస్తే దావీదు దాన్ని నెరవేరుస్తాడు, దావీదు ఏమి ఆలోచన చేస్తే అహీతోపేలు దానిని నెరవేరుస్తాడు. అలాంటి అహీతోపేలు దావీదు మీద కుట్రని అబ్షలోము వైపు వెళ్ళినటువంటి సందర్భంలో రాయబడినటువంటి మాటలుగా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. కానీ యేసుక్రీస్తు వారిని అప్పగించేటువంటి యూదా ఇస్కరియోతు యొక్క మరి ప్రవచనము కూడా ఇక్కడ రాయబడినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తూ ఉన్నాం. యూదా ఇస్కరియోతు గురించి, యేసుక్రీస్తు వారు అప్పగించేటువంటి పరిస్థితుల గురించి ప్రవచన రీతిగా నేను నమ్ముకొనిన నా విహితుడు, నా ఇంట భోజనము చేసిన వాడు,
యేసుక్రీస్తు వారితో యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరములు భోజనము చేస్తూ వచ్చాడు. కలిసి భోజనము చేస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ నన్ను తండ్రులపై తన మడిమను ఎత్తెను అనేటువంటి మాటలు దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తూ ఉన్నాం. ఓ సత్యాన్ని మనం గమనించినట్లయితే తూర్పు దేశాలలో ఉన్నటువంటి ఒక ఆచారం ఏమిటంటే, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలిసి భోజనము కానీ చేశారు అని అంటే దాని అర్థం ఏమిటంటే ఆ బంధాన్ని ఎవ్వరు మరి తీసివేయలేరు, తెచ్చివేయలేరు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. తూర్పు దేశాలలో ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలిసి భోజనం చేశారు అంటే ఆ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు. కానీ 3.5 సంవత్సరాలు కలిసి భోజనము చేసినటువంటి ఆ యూదా ఇస్కరియోతు తలపెట్టినటువంటి ఆ ఘోరమైనటువంటి తప్పిదాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఒకటే ఒక మాట మనందరికీ సెలవిస్తూ ఉన్నాడు. ఎవరి చర్యలకు వారే బాధ్యులు, ఎవరి చర్యలకు వారే బాధ్యులు వహించవలసి ఉన్నది. ఇంగ్లీష్ లో అంటాడు, వాట్ యు సో అండ్ వాట్ యు రీప్ ఈజ్ అంటాడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. భూమి మీద నువ్వు ఏ వస్త్రాన్ని నువ్వు నేస్తావో అదే వస్త్రాన్ని పరలోకములో లేదా వేరే లోకములో నువ్వు ధరిస్తావు అంటాడంటే, నువ్వు చేసిన వస్త్రాన్ని నీవు ధరిస్తావు. నువ్వు చేసిన పనులను బట్టి నీ మీదకి మరి రాబోయేటువంటి మంచి జీతమో చెడ్డ జీతమో దాని నిర్ణయించబడుతుంది అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. యూదా ఇస్కరియోతు గురించి యేసు ప్రభువు చెప్పబడినటువంటి మాటలు ఏమిటంటే, అతడు కొట్టకుండా ఉంటే మేలు అన్నాడు. మంచిది. అక్కడ ఒక సత్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యూదా ఇస్కరియోతు బ్రతికిన దినాలలో చాలా నష్టపోయాడు. ఓకే, అతడు ఎలా మరణించాడు, ఎలాంటి పరిస్థితులు అతని మీదకి మరి దేవుని కోపంలో దేవుని ఉగ్రతతో అతని యొక్క మరణాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు యూదా ఇస్కరియోతు బ్రతికి ఉన్న దినాలలో తాను ఎంతో నష్టపోయాడు. ఒకవేళ యూదా ఇస్కరియోతు ఆ చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనికి నరకములోకి పెడితే అక్కడ కూడా జీవితాంతం నష్టపోవలసి వారై ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఆయనతో కలిసి మనం భోజనం చేయాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. మనమందరం కూడా ఆయనతో కలిసి భోజనం చేసేటువంటి సందర్భాలు ప్రతి నెల దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు. ఆయనతో కలిసి భోజనం చేయనటువంటి వారు ఆ మతం వారికి ఉండదు. వారు దేవుని బిడ్డలు కాదు, వారు దేవునికి దూరముగా ఉన్నటువంటి వారే. కానీ ఆయనతో కలిసి భోజనం చేసినటువంటి వారు ఏ తప్పిదములైనా పడిపోతే వారు ఎంత భయంకరమైన నష్టాన్ని అనుభవిస్తారో దేవుని యొక్క వాక్యము మనందరికీ తెలియజేస్తున్నటువంటి సత్యాన్ని దేవుని యొక్క విషయంలో మనం అందరం కూడా జ్ఞాపకం చేయబడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి 11 మంది ఎలా అంటూ ఉన్నారు, పశ్చాత్తాపంతో అడుగుతూ ఉన్నారు, నేనా ప్రభువా, నేనా ప్రభువా అని దుఃఖంతో అడుగుతూ ఉన్నారు, బాధతో వేదనతో అడుగుతూ ఉన్నారు. కానీ ఒక ఇస్కరియోతు యూదా మాత్రము సింపుల్ గా నేనా ప్రభువా అని అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలోనే మన యొక్క టెక్స్ట్ ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన హృదయము మన మీద దోషారోపణ చెయ్యని ఎడల మనమెంతో ధన్యులము. ప్రతి దినము మనము జీవిస్తూ ఉండగా మన హృదయము మన మీద దోషారోపణ చేస్తున్నటువంటి సందర్భాలను మనం గుర్తించిన వారమై మరి లెంట్ దినాలే కానివ్వండి, మరి యొక్క దినాలే కానివ్వండి, ఏ దేశంలోనైనా సరే ప్రతి రోజు మన హృదయాన్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. యూదా ఇస్కరియోతు కూడా అందరి వలె అడిగాడు. కానీ అతని హృదయం ఎలా ఉన్నదంటే మోసపూరితమైన హృదయముగా ఉంది. రెండవది వేషధారణతో కూడినటువంటి హృదయముగా ఉన్నదని మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో జీవించే వారికి ఎవరికి కూడా మోసపూరితమైనటువంటి హృదయం ఉండకూడదు.
దేవుని సన్నిధిలో జీవించే ఎవ్వరూ కూడా వేషధారణ కలిగినటువంటి జీవితము మన జీవితంలో కలిగి ఉండకూడదనేటువంటి సత్యాన్ని దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉన్నాం. ఏ పరిస్థితుల్లోనైనా మన హృదయాలను మనం పరీక్షించుకునే వారముగా దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించవలసిన వారమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు స్వపరీక్ష చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఒక పాపం చేశాడు, లేదా ఒక తప్పిదం చేశాడు, ఘోరమైనటువంటి నేరం చేశాడు కానీ సంవత్సరం పాటు ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. నాతాను వచ్చి మాట్లాడే వరకు ఏమి చేయనట్లుగా, ఏమి లేనట్లుగా, ఏమి ఎరగనట్లుగా దావీదు జీవితంలో ఆయన కలిగి ఉన్నాడు. నాతాను వచ్చి తన గురించే ఒక కథ చెప్పి ఆ కథను వివరించినప్పుడు తన తప్పులు ఏమిటో అప్పుడు తెలుసుకున్నాడు. దావీదు గురించి మాట్లాడవలసినటువంటి మాటలు బెత్షెబా విషయంలో నేను మీకు జ్ఞాపకం చేయవలసి వస్తే, బెత్షెబాను దావీదు తన యొద్దకు తీసుకొని రాక మునుపు అప్పటికే దావీదుకు 7 భార్యలు ఉన్నారు. 7 భార్యలు ఉన్నారు. If you go through 2 Samuel 3వ అధ్యాయం కానీ ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు. 3 చూస్తే అప్పటికే అతనికి 6 ఉన్నారు. అయితే అతడు చేసినటువంటి ఎంత ఘోరమైనటువంటి తప్పిదాన్ని అతడు చేశాడో దేవుని యొక్క వాక్యము మనమందరం కూడా జ్ఞాపకం చేయబడుతున్నాం. మనిషికి కామము తగ్గాలంటే ఎక్కువ మందిని వివాహం చేసుకుంటే కామం తగ్గదు. మనిషి యొక్క జీవితంలో ప్రతి దానిని కంట్రోల్ చేయాలంటే మరి యేసు రక్తంలో కడగబడి ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధాత్మ ఆధీనంలో స్వాధీనంలో మనుషులు నివసించవలసిన వారై ఉన్నారు. కానీ దావీదు అలాంటి తప్పిదం చేశాడు. అక్కడ ఒక మాట నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అదేమిటంటే, ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూడనట్టుగా ఉండేది, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనస్సు పొందవలెనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 17:30 అపొస్తలుల కార్యములు అంటాడు, ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూడనట్టుగా ఉండేది, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా దేవుడు నిర్దేశించిన నిర్దేశాలలో, నియమాలలో, సూత్రాలలో, ఆజ్ఞలలో మనం నిలిచి ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి సత్యాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా జ్ఞాపకం చేయబడుతున్నాం. నాతాను వచ్చి చెప్పే వరకు తన తప్పిదములు ఒప్పుకున్నవాడు కాదు, తన హృదయాన్ని పరిశీలన చేసుకున్నవాడు కాదు, దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాప పడనటువంటి వాడు కాదు. సంవత్సరం పాటు ఇంట్లో అడ్డుగా లేదంటే, ఒక మాటలో చెప్పాలంటే, మీరు ఎన్ని రోజులకు ఒకసారి అడ్డు పడుతారు? ఇంట్లో ఎన్ని రోజులకు ఒకసారి అడ్డు పడుతారు? వారానికి ఒకసారి రోజు కడిగి వేస్తే మరి ఇలాంటి తప్పు విధులు చేస్తారు. తన జీవితంలో ఉండేటువంటి వెసల్ని ఎందుకు కడుక్కోలేకపోయాడు, ఎందుకు శుద్ధిగా ఉంచుకోలేకపోయాడు, ఎందుకు దేవుడికి అంగీకారంగా ఉంచుకోలేకపోయాడు? మనందరికీ దేవుడు ఒక గుణపాఠం చెప్పడానికి అతన్ని విమర్శనాత్మకంగా మనం ఆలోచన చేయకూడదు, కానీ మనము కూడా మన ప్రతి బలహీనతను విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రతి పాపమును విడిచిపెట్టి, సులువుగా చిత్రపెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి ప్రభు యొక్క సన్నిధిలో మనలను మనం స్వపరిశీలన చేసుకుంటూ, పరీక్ష చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి ఆత్మీయమైన జీవితాన్ని మనం జీవించాలి. ఎక్కడికి ఏ మందిరానికి వెళ్ళినా 3 రకాలైన మనుషులు ఉంటారు. 3 రకాలైన మనుషులు ఉంటారు. మొదటి రకం మనుషులు ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటారు, యేసు ప్రభువులో చాలా జాగ్రత్తగా జీవిస్తూ ఉంటారు, భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారు, పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైనా
ఏదైనా ఒకవేళ బలహీనతలో పడితే వెంటనే ప్రభు దగ్గరకు వచ్చి క్షమించు ప్రభు అని ఆయన రక్తంతో కడగబడినటువంటి అనుభవంలోకి వచ్చి పశ్చాత్తాపమైనటువంటి హృదయంలోకి వచ్చి విరిగి నలిగినటువంటి హృదయంలోకి వచ్చి వారు చక్కని జీవితాన్ని జీవిస్తూనే ఉంటారు. గొర్రె అన్ని కావాలని బురదలో పడిందట, కానీ గొర్రె ఎప్పుడో బై మిస్టేక్ పడతారు. ఒకసారి ఒక పంది బురదలో పడిందట, అదే సమయంలో ఒక గొర్రె బురదలో పడిందట. పడితే పందెం చాలా హ్యాపీగా ఉందట, గొర్రె అన్హ్యాపీగా ఉందట. అందంటుందట, ఆర్ యు నాట్ హ్యాపీ అంటుంది. ఆర్ యు నాట్ హ్యాపీ అంటే పాపములో పడినటువంటి ఎప్పుడప్పుడు సంతోషంగా, పాపములో ఒకవేళ పడితే, బలహీనతలో పడితే ఎప్పటికప్పుడు తన జీవితాన్ని కడుక్కొని మొదటి రకం మనుషులు ఒక చక్కని ఆత్మీయమైన జీవితంలో వారు జీవిస్తూనే ఉంటారు. రెండవ రకం మనుషులు ఉంటారు, వారు తప్పు చేసినప్పుడల్లా ప్రభు దగ్గరకు వస్తారు, క్షమించమని అడుగుతారు, కానీ వాటిని విడిచిపెట్టారు. ఇది రెండవ రకం మనుషులు. మూడవ రకం మనుషులు ఎవరంటే వారు తప్పు చేస్తారు, ప్రభు దగ్గరకు రారు, అడగరు, కానీ అదే సమయంలో వాటిని విడిచిపెట్టారు. ఇది మూడవ రకం మనుషులు. రెండవ రకం మనుషుల వలన దేవునికి ప్రయోజనం ఏమిటి, దేవునికి సంతోషం ఏమిటి? మూడవ రకం ప్రజల వలన దేవునికి సంతోషం ఏమిటి, దేవునికి ఆనందం ఏమిటి? ఒకసారి ఆలోచన చేయాలి. మొదటి రకం మనుషులు వారు భయభక్తులు కలిగి ఉంటారు, చక్కగా బాప్తిస్మం తీసుకుంటారు, పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు. దేవుడు అంటే భయభక్తులు కలిగి వారు జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా పొరపాటు బలహీనత జరిగితే ప్రభు యొద్దకు వచ్చి వెంటనే క్షమాపణ కోరి హృదయ పరిశీలన చేసుకొని, ఆత్మ పరిశీలన చేసుకొని, వారితో ధన్యులని దేవుని యొక్క వాక్యములో, దేవుని సన్నిధిలో మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం. బిల్ క్లింటన్ మాజీ అమెరికా అధ్యక్షుడు ఒకసారి అతడు వైట్ హౌస్ లో ఇలాంటి దావీదు చేసినటువంటి తప్పిదమే అతడు చేశాడు. చేసిన తరువాత అతని పరిస్థితి ఎక్కడికి వెళ్ళిందంటే ప్రెసిడెంట్ పదవి ఊడిపోయే వరకు వెళ్ళిపోయింది. కానీ ఏదో ఒక పరిస్థితులు రాజీ చేసుకొని అతడు మరలా ప్రెసిడెంట్ గా కొనసాగాడు. విలేకరులు వచ్చి అడుగుతూ ఉన్నారట, కనీసం ఆమెకు నువ్వు సారీ అని చెప్పావా అని అడిగితే, నేను ఎందుకు సారీ చెప్పాలి, ఫలానా వాళ్ళు అలాంటి తప్పు చేయలేదా, ఫలానా వాళ్ళు అలాంటి తప్పు చేయలేదా, ఫలానా వాళ్ళు అలాంటి తప్పు చేయలేదా, వాళ్ళ పేరులు చెప్పి ఇలా చెప్పారు కదా, నేను మాత్రం చేస్తే ఏమైందని అతడు మాట్లాడినట్లుగా. ఇది మంచి పద్ధతి కాదు. ఫలానా వాళ్ళు తప్పిదంలో ఉన్నారు అనేటువంటి ఆలోచన మనకు రాకూడదు. మన హృదయాలను పరీక్ష చేసుకునే వాళ్ళముగా, స్వపరీక్ష చేసుకునే వాళ్ళముగా, సరి చేసుకునే వారముగా, దిద్దుకునే వారముగా, ప్రభువుకు ఇష్టమైనటువంటి జీవితాలు మనమందరం కూడా జీవించవలసిన వారమై ఉన్నామని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ స్వపరీక్ష గురించి ప్రభు బలయంతకు వచ్చినప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తాం. ఈ విషయాలన్నీ కూడా 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనమందరం కూడా జ్ఞాపకం చేయబడుతున్నాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 22, 23 వచనాల నుండి 30 వచనాల వరకు దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఎవరైనా సరే ప్రభు బలయంతకు వస్తే వారిని వారు పరీక్షించుకోవలసిన వారై ఉన్నారనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. తీవ్రమైనటువంటి హెచ్చరిక మన ప్రభు వారు మనకు దయచేసినట్టుగా మనమందరం కూడా జ్ఞాపకం చేయబడుతున్నాం. ఈనాడు ఒక ప్రశ్న ఏమిటంటే, ప్రభు బల్ల అనగానే చాలా మంది లేచిపోతా ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారో వాళ్ళకి తెలియదు. అసలు లెంట్ అంటేనే ప్రభు బల్ల. లెంట్ అంటే ఒక శ్రేష్టమైన అర్థం ఏమిటంటే, నిష్పాప శరీరము, నిష్కళంక రక్తాన్ని ఆ ప్రభువు నీకు ఇచ్చాడు.
నిష్పాప శరీరము, నిష్కళంక రక్తము ఆ ప్రభు నీకు ఇస్తే, ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క మరి ఆ ప్రభు వల్ల చాలా మంది వద్దు అన్నట్టుగా లేచిపోతూ ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు వస్తున్నారో వారికి తెలుసోలేదు, నాకు తెలియదు. ఉదయం పరిశీలన చేసుకుంటున్నారో లేదో తెలియదు. ప్రభు వల్ల శ్రేష్టమైనటువంటి వల్ల. కొంతమంది నెలకు ఒకసారి తీసుకుంటారు, కొంతమంది వారానికి ఒకసారి తీసుకుంటారు, కొంతమంది ప్రతిరోజు తీసుకుంటారు. దైవజనులు సాధు సుందర్ సింగ్ గారిని ఈ ప్రభు బలం గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నాడు, ఎవరైనా ఇచ్చేవాడు ఉంటే ప్రభు వల్ల ప్రతిరోజు నేను తీసుకుంటాను. ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే ప్రభు వల్ల నేను ప్రతిరోజు తీసుకుంటాను. దైవజనులు బొమ్మలు దేవదాసయ్య గారు ఏమన్నారంటే, ప్రభు వల్ల నాలో లేని క్షణము లేదు అన్నాడు. ప్రతి నిమిషము ప్రభు వల్ల నాలో ఉంది అన్నాడు. ఆయన రక్తము నాలో ప్రవహిస్తుంది అన్నాడు. ఆయన శరీరము నాలో ఉన్నది అన్నాడు. ప్రభు శరీరం లేకుండా, ప్రభు రక్తం లేకుండా ఒక క్షణం కూడా నేను బ్రతకలేను అన్నాడు దైవజనులు. అలాగైతే మన ఆత్మీయమైన అనుభవం ఎలాగూ ఉన్నది. ప్రభు బలతో, ప్రభు యొక్క నిష్పాప శరీరంతో, నిష్కళంక రక్తముతో మన యొక్క బంధము, అనుబంధము ఎలాగూ ఉన్నది. ప్రతిరోజు ప్రభు వల్ల తీసుకోవాలంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. నిష్కళంకమైనటువంటి భక్తి మనం కలిగి ఉండాలి. నిష్కళంకమైనటువంటి ఏ మచ్చ, నాయిక, కాదు లేకుండా ఆయన రక్తంలో కడగబడినటువంటి అనుభవం కలిగి ఒక సంపూర్ణమైన ఆత్మీయమైన జీవితంలో మనం జీవించవలసిన వారమై ఉన్నాం. అలా జీవించకపోతే దేవునికి మనకు ఎలాంటి బంధం ఉన్నదో, సంబంధం ఉన్నదో, మన ఆత్మీయమైన జీవితం ఏమిటో మనలను పరిశీలన చేసుకోవడానికి ఆయన ప్రతిరోజు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇర్మియా ప్రతిరోజు పెద్దలకడనే లేచేవాడట. లేకపోతే 3 o'clock ఇచ్చారు, 3 గంటలుగా ఇర్మియా లేచేవాడట. తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూనే ఉండేవాడు. హృదయాలను బాగు చేసుకోండి, సరి చేసుకోండి. ఎప్పుడైతే వచ్చినటువంటి శిక్ష చాలా ఇక నుంచి అయిన జీవితాలను సరి చేసుకొని ఒక మంచి ఆత్మీయమైన జీవితంలో జీవించమని ఇర్మియా ప్రతినంత కాలం, ప్రతి దినము 3 గంటలుగా లేచి ఆ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సువార్తను, దేవుని మాటలను, దేవుని ప్రవచనాలను ఆయన ప్రవచిస్తూ వచ్చాడు. అంత భారం కలిగి వారు జీవిస్తూ ఉన్నారు. ఒక ఆత్మీయమైన జీవితం మనం కలిగి ఉండాలి. గత చర్చిలో కూడా అప్పుడప్పుడు నేను మరి కొన్నిసార్లు ఉదయకాలపు ఆరాధనను జరిగిస్తూ ఉంటాను. ఒకవేళ మాస్టర్స్ ఏదైనా ఆబ్సెంట్ అయినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళి ఉదయకాలపు ఆరాధనను జరిగిస్తూ ఉంటాను గత చర్చిలో. అలాగైతే ఆ చర్చిలో వస్తున్నటువంటి ఒక విశ్వాసిని నేను అడిగాను, మీరు ఉదయకాలపు ఆరాధనకి ఎంతకాలం నుండి వస్తున్నారని ఆ పెద్ద ఆయన నేను అడిగితే ఆయన అంటాడు, 30 సంవత్సరాల నుండి ఉదయకాలపు ఆరాధనకు వస్తున్నాడు. ఏమి ఆత్మీయమైన జీవితం అండి! 30 సంవత్సరాలు ప్రతిరోజు 5 గంటల నుండి 5 గంటలు 45 నిమిషాలకు జరిగేటువంటి ఒక ఆత్మీయమైన జీవితం మనం చూస్తూ ఉన్నాం. మనకు ఉదయకాలపు ఆరాధన పెడితే మనకు ఉదయకాలపు ఆరాధన అవసరం లేదు. మనలో భక్తి ఎక్కువైపోతా ఉంది. అవును, అవకాశం ఉన్నవాడమైనా, దగ్గర ఉన్నవాడమైనా పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం ఉంది కదా. దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఆదివారమే, ప్రతి ఉదయకాలమే, ప్రతి దినమే దేవుని యొక్క సన్నిధిలో దేవునితో ఒక మంచి సత్సంబంధాన్ని మనం కలిగి, ఒక పరిశుద్ధమైనటువంటి అనుభవాన్ని కలిగి, భయభక్తులు కలిగి దేవుని యొక్క సన్నిధిలో చక్కని ఆత్మీయమైన జీవితాన్ని మనం జీవించవలసిన వారమై ఉన్నాం. 11వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి హెచ్చరికలు ఆ ప్రభు వారు మనకు దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. నేను పొందినటువంటిది నేను దేవుని యొద్ద నుండి పొందాను కనుక ప్రభు బల్లలో చెయ్యి వేసే వాళ్ళు తను తాను పరీక్షించుకోవాలి అన్నాడు. మొదటి ఆదివారం ప్రభు
జీవిస్తే శనివారం పరీక్షించుకుంటే సరిపోతుందా? ఆలోచన చేయండి. ప్రతిరోజు మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవలసిన వారమైనా ప్రభువుని బాధపెడుతున్నా, ప్రభువుని సంతోషపెడుతున్నా, ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తున్నా, ప్రభువుకి అయిష్టమైన బిడ్డలుగా జీవిస్తున్నామని మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నామనేటువంటి దైవ సన్నిధిలో దేవుడి యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. తీవ్రమైనటువంటి హెచ్చరికలు. నేను ప్రభు వల్ల తీసుకోవడానికి తగను అనుకుంటే పాల్గొనకూడదు. అంతే. ప్రభు వల్ల తీసుకోవడానికి నేను తగను అంటే పాల్గొనకూడదు. కానీ తగను అని ఎన్ని సంవత్సరాలు పాల్గొంటూ ఉంటారు, ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉంటారు, ఎన్ని సంవత్సరాలు ప్రభు సన్నిధికి వచ్చిన ప్రభు బల్ల యొక్క అనుభవం లేకపోతే దాని వల్ల ప్రయోజనం ఏమిటి, దీవెన ఏమిటి, ఆశీర్వాదం ఏమిటని మన హృదయాలను మనం పరిశీలన చేసుకోవలసిన వారమే ఉన్నాం. పాపంలో ఉండి కూడా పాల్గొంటే దాని వచ్చేటువంటి నష్టాన్ని ప్రభు వారు తెలియజేశాడు. అసలు పాల్గొనకపోతే దాని వల్ల వచ్చే నష్టాన్ని కూడా ప్రభు వారు తెలియజేశాడు. ఏమన్నాడంటే, ఇది నా శరీరము, ఇది నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని మీరు చేయండి. అంత్యదినమున వారిని మాత్రమే నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఎవరు ప్రభు వలన చక్కగా వారు పాల్గొంటారు, అలాంటి వాళ్ళని దేవుని సన్నిధిలో నేను జ్ఞాపకం చేసుకుంటానని ప్రభు చెప్పినటువంటి మాటలు భయభక్తులు లేకుండా, నిర్లక్ష్యంగా, అమర్యాదగా, పరిశీలన లేకుండా ప్రభు బలను ఒకవేళ మనం తీసుకుంటే ప్రభువుని అవమానించినట్లు, ప్రభువుని అవమానించినట్లు. పరిశీలన లేకుండా, భయభక్తులు లేకుండా, పవిత్రమైన జీవితం లేకుండా, ఆటలు పాడుతూ ఉన్నట్లుగా కాదు. ప్రభువుని మనం ఎప్పుడు కూడా అవమానించకూడదు. అమర్యాదగా దేవుని యొక్క సన్నిధిలో మనము అలా జీవించకూడదని దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని వాక్యం ద్వారా మనం అందరం కూడా జ్ఞాపకం చేయబడుతున్నాం. కయ్యూరు విషయంలో మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడిన కయ్యూరు లెక్క చేయగలరు. దేవుడు మాట్లాడిన కయ్యూరు లెక్క చేయలేదు. ఆదాము చూపిన అవిధేయత కయ్యూరు కూడా చూపించాడు. ఆదాము చూపించిన అవిధేయత కయ్యూరు కూడా చూపించాడు. దావీదు చూపించిన అవిధేయత తన కుమారుడు సొలొమోను కూడా చూపించాడు. అది పెద్దలైన వారు చక్కని మాట అంటారు, తల్లి ఆ చెరువు వేస్తే పిల్ల గర్భమేనా వేస్తుందా? తల్లిగా నీ బిడ్డలకు నీలో మాదే కనపడాలంటే, తల్లిగా నీ బిడ్డలకు పరిశుద్ధత కనపడాలి. తల్లిగా నీ జీవితంలో నీ బిడ్డలకు ఒక నిక్కచ్చేది జీవితం కనబడాలి. తల్లిగా నీ బిడ్డలను గురించి, తండ్రిగా నీ బిడ్డలను గురించి ఒక ఆత్మీయమైన జీవితం చూపించాలంటే, అవును, ఆదాములో కనబడిన బలహీనత పాపమే కయ్యూరులో కనబడుతుంది. కయ్యూరుతో ప్రభు మాట్లాడినా కూడా అక్కడ లెక్క చేయలేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పాపము అనేటువంటి పదము మొట్టమొదటిగా కయ్యూరు దగ్గర 4వ అధ్యాయంలో కనబడుతుంది. పాపము అనేటువంటి మాట కయ్యూరు దగ్గర మొట్టమొదటిగా కనబడుతుంది. ఒక భక్తుడు అంటాడు, పాపము అనేటువంటిది ఒకసారి మన శరీరంలోనికి ఇంజెక్షన్ చేస్తే, మన శరీరంలోనికి ఇంజెక్షన్ చేస్తే ఆ పాపము అనేటువంటిది ఆ తిరుగుతూనే ఉంటారు. పైన కిందకి బ్లడ్ తిరిగినట్టుగా పాపము పైకి కిందకి పైకి కిందకి తిరుగుతూనే ఉంటారు. పాపం అనేటువంటి విషం, పాపం అనేటువంటి దౌర్భాగ్యమైన స్థితి, దానిని కొట్టివేయడానికి యేసుక్రీస్తు యొక్క రక్తము మనకు ఒకవేళ ఇంజక్షన్ గా ఇవ్వబడితే మనలోనికి ఆ రక్తము వెళ్ళి ఆ పాపమునంతా పరిహారం చేసి ఆయన రక్తము మనలను పరిశుద్ధునిగా చేసి ఎల్లవేళలా మనలను మంచి ఆత్మీయమైన జీవితంలో ఉంటూ ఉన్నది. కనుక ఆయన రక్తము మనలో ప్రవహించాలి. దైవజనులు దేవదాసయ్య రాసినటువంటి పాటలో ఒక మాట అంటారు, రక్తము నాపైకి ప్రవహించుచున్నది,
రక్షకానికి స్తోత్రములు. రక్తము నాపైకి ప్రవహించుతున్నది, రక్షక నీకు స్తోత్రములు. దైవాత్మరము నా తల్లును ప్రాణము నీకు కలిగినవన్నీ నాకు చూపించు అని ఆ భక్తులు పాటలు పాడుకుని దేవునిలో ఆనందించారు. ప్రభు యొక్క రక్తము మనలో ప్రవహిస్తుందా? ఒక ఆత్మీయమైన జీవితం ఎల్లవేళలా మన జీవితంలో మనం కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. పాపము లోకములో ప్రవేశించింది, పాపము అందరినీ తాకింది, ఒక్క యేసు ప్రభువు తప్ప. పాపము అందరినీ తాకింది, ఒక యేసు ప్రభువు తప్ప. యేసు రక్తము అందరినీ తాకడానికి ఇష్టపడుతుంది. ఒకవేళ ఎవరైనా కూర్చుంటే వాడతాం. పాపము అందరినీ తాకింది, యేసు ప్రభువుని తాకలేకపోయింది. అదే సమయంలో యేసు రక్తము అందరినీ తాకి సిన్నర్స్ అందరినీ సెయింట్స్ గా మార్చాలని దేవుని యొక్క చిత్తం ఉద్దేశమై ఉండగా ఆయన శిలువలో మన కొరకు మరణించి తన పవిత్రమైన పరిశుద్ధమైన నిష్పాప శరీరమును నిష్కళంక రక్తాన్ని ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాన్ని దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యములో మనం అందరం కూడా జ్ఞాపకం చేయబడుతున్నాం. అందుకని ఎబ్రియల్ ఒక మాట రాస్తాడు. ఎబ్రియల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం నుండి 23వ వచనం వరకు ఓపెన్ చేసి ఉంచండి. అక్కడే మనం చదవాల్సిన పని లేదు, నేను చెప్పుకుంటూ పెడతాను. ఎబ్రియల్ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం నుండి 23వ వచనం వరకు దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, మనమందరం ఎలా ఉండాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. మనస్సాక్షికి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై నిర్మలమైన ఉదకములతో స్నానం చేసిన శరీరములు గలవారమై విశ్వాస విషయములో సంపూర్ణత నిశ్చయత కలవారమై యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానములకు చేరు. 5 విషయాలు, అమూల్యమైనటువంటి విలువైనటువంటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితం ఈ 5 విషయాలలో ఫిట్ అయి ఉండాలంట దేవుని వాక్యం. ఏమిటా 5 విషయాలంటే, ఒకటి చెప్తున్నాను, మనస్సాక్షికి కల్మషం తోచుకుంటున్నట్టు. రెండవది, ప్రోక్షించబడిన హృదయములు కలవారమై. మూడవది, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు కలవారమై. నాలుగవది, విశ్వాస విషయంలో సంపూర్ణత నిశ్చయత కలిగిన వారమై. ఐదవది, యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానమునకు చేరుతారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఎల్లవేళ మనం హృదయంలో శుద్ధి కలిగి ఉండాలి. కాబట్టి యథార్థమైనటువంటి హృదయంతో మన ఆత్మీయమైన జీవితంలో మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నామని దేవుని సత్యం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. మన హృదయాలు మనం ఎలా స్వపరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. గ్రంథం ఉన్నవాడు గమనించండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుంటాము. మన హృదయాన్ని మన మీద దోషారోపణ చేస్తూ ఉంటాం. మన హృదయాన్ని, మన అంతర్వాణి మన మీద దోషారోపణ చేస్తూ ఉన్నప్పుడు లెక్కలేనట్లుగా బ్రతకకూడదు. మన హృదయం మన మీద ఏమని దోషారోపణ చేస్తుందో నేను ఊహించిన కొన్ని మాటలు ఇలా ఉంచుకున్నాను. మన హృదయం మన మీద ఏమని దోషారోపణ చేస్తుందో ఇలా చెప్తూ ఉన్నాను. ఇవ్వవలసినంత సమయం ఇచ్చుటలేదు అని మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుంది. ఇవ్వవలసినంత సమయం దేవుడికి ఇవ్వడం లేదు.
మిగతా విషయాలకైతే ఎంత సమయం ఇస్తామో చెప్పడానికి వీలు. సెల్ ఫోన్ అయితే ఎంత సమయం ఇస్తామో చెప్పడం. కానీ మన హృదయం అంటుంది, నీవు దేవుడికి ఇవ్వవలసిన సమయం ఇవ్వటం లేదు అంటే లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నాను. నంబర్ 1. రెండవది, రావలసిన సార్లు దేవుని సన్నిధికి రావట్లేదేమో. రావలసినన్ని సార్లు దేవుని సన్నిధికి రావడం లేదు అని మన హృదయాన్ని మన మీద దోషారోపణ చేస్తుంది. మూడవది, దేవునికి ఇవ్వవలసినంత ఇచ్చుదలేదు. దేవునికి ఇవ్వవలసిన సమయం మనం ఇవ్వడం లేదు. దేవుని సన్నిధికి రావలసిన సార్లు మనం రావడం లేదు. దేవునికి ఇవ్వవలసినటువంటి చక్కని కానుకలు మనం ఇవ్వడం లేదు. ఇలా ఎన్ని విషయాలైనా రాసుకుంటూ వెళితే వాటన్నిటిలో మనం పాస్ కాకపోతే ప్రయోజనం. ఆలోచన చేసి మన హృదయాలను మనం దేవుడి యొక్క సన్నిధిలో మనం సరి చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రభు యొక్క రక్తంతో ఒక గుడ్డివాడు ఒకసారి ప్రయాణం చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చి అతనితో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటారు. యేసు ప్రభు వచ్చి ఆ గుడ్డివాడిని తాకినప్పుడు నీకేం కనబడుతుంది అంటాడు యేసు ప్రభు. అంటే అంటాడు, మనుషులు చుట్టూలా నడుస్తున్నారు అన్నాడు. ఎట్లా ఉన్నాడట? మనుషులు చుట్టూలా నడుస్తున్నారు అంటే మోసరుగా కనపడింది. అంటే అర్థం ఏమిటంటే, నాకు సరిగ్గా కనపడలేదు ప్రభు అని చెప్పాడు. ఉన్నట్టు చెప్పాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే మళ్ళీ రెండోసారి అతన్ని తాకాడు. అప్పుడు బాగా కనపడింది, చక్కగా కనపడింది. అవును, మన జీవితంలో ఒకసారి తాకే ప్రభు, నా జీవితం ఇంకా సరిగ్గా లేదు, ఇంకొకసారి తాకు ప్రభు. ఒకసారి కడిగో ప్రభు, నా జీవితం ఇంకా బాగాలేదు, ఇంకొకసారి కడుగు ప్రభు. యు వాష్ మీ సెకండ్ టైం. ప్రభువుని ఎందుకు కడగకూడదు? దేవుడి యొక్క సన్నిధిలో అరీతిగా దేవుని యొక్క చిత్తానుసారమైన ఆత్మీయమైన జీవితం పరిశీలన చాలా ముఖ్యం. ప్రతిరోజు నువ్వు ఎక్కడ ఉన్నా నీ హృదయాన్ని పరిశీలన చేసుకుంటావు. wherever you may be in the office, నీ హృదయాన్ని పరీక్షించుకో. ఇంటిలో ఉన్నప్పుడు నీ హృదయాన్ని పరీక్షించుకో. మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ హృదయాన్ని పరీక్షించుకో. చాలా మంది చేసేటంటే ఒక పని ఏమిటంటే, మందిరానికి వెళ్ళినప్పుడే, దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడే అప్పుడే పరిశీలన చేసుకుంటారు. మిగతా విషయాలు కూడా పరిశీలన చేసుకోకుండా మర్చిపోకూడదు. ఎక్కడ ప్రతిరోజు నీ హృదయం దేవుడి యొక్క సన్నిధిగా ఉందా లేదా అని పరిశీలన చేసుకొని, ఏదైనా ఉన్నట్లయితే ప్రభువుని మనం అడిగి వాటన్నిటి విషయంలో మనం సరిచేయబడి ఒక సంపూర్ణమైనటువంటి చక్కని ఆత్మీయమైన జీవితంలో మనం జీవించాలని దేవుడి యొక్క వాక్యంలో మనం అందరం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆఖరిగా మన ప్రభువు ఎంత మంచివాడంటే, ఆయన ఎదుటకు వచ్చి దేవుడి యొక్క సన్నిధిలో మనం జీవిస్తూ ఉంటే ఆ ప్రభువు ఎంత మంచివాడంటే 103వ కీర్తనలో కొన్ని వచనాలు చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నేను చదువుతాను, వాక్యం ఉన్నవాడు గమనించండి. 103వ కీర్తనలో ఆ ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు 8వ వచనం నుండి మనం ఈ రీతిగా జ్ఞాపకం చేయబడుతున్నాం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. ఎంత మంచివాడు, ఎంత మంచివాడు! దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాదు, నిత్యము కోపించేవాడు కాదు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు, విక్టోరియా రాణి, ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించినటువంటి విక్టోరియా రాణి అంటే మొదటి రాణి, ఆమె పరిపాలన సమయంలో ఆమె దగ్గర ఒక మంచి వాడు అతను ఉన్నాడు. అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి వాడు, అతని పేరు ఎసెక్స్. ఈ ఎసెక్స్ అనేటువంటి వాడు, ఆ వ్యక్తి రాణి దగ్గర చాలా మంచిగా, విశ్వాసంగా, నమ్మకంగా, భక్తిగా, చక్కగా జీవిస్తున్నటువంటి వాడు.
ఆయన జీవితాన్ని రాణి ఇచ్చి ఏం చేసిందంటే అతనికి ఒక ఉంగరం ఇచ్చింది. ఉంగరం ఇచ్చి ఎప్పుడైనా ఆపదలో ఉంటే ఈ ఉంగరాన్ని నా దగ్గర పంపిస్తూ నేనే స్వయంగా వస్తాను, నువ్వున్న ఆపద నుండి కష్టాన్ని నుండి నేను విడుదల చేస్తానని చెప్తున్నాను ఆయన చెప్పింది. ఆ ఉంగరం తీసుకున్నాడు. ఆయన అనుకోకుండా ఒక రోజు కష్టాలు పడ్డాడు, సమస్యల్లో పడ్డాడు. ఆ ఉంగరాన్ని రాణి దగ్గరకు పంపించాడు. కానీ ఆ ఉంగరం రాణి దగ్గరకు అతను ఎసెక్స్ చనిపోయాడు. చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత మరి ఈ ఎసెక్స్ యొక్క బంధువులతో ఒక ఆమె మరణపడక నుండి రాణి గారికి కబురు చేసింది. ఏమైనా కబురు చేసిందంటే, ఒకసారి నేను మరణపడక నా దగ్గరకు వచ్చి నన్ను కలవగలవా అని రాణి గారికి కబురు చేస్తే రాణి వచ్చినప్పుడు ఈ ఎసెక్స్ బంధువురాలు ఏమని చెప్పిందంటే, అమ్మా నన్ను మన్నించాలి, ఎసెక్స్ చనిపోబోయే ముందు, చంపబడబోయే ముందు నాకు ఒక ఉంగరాన్ని ఇచ్చి ఆ ఉంగరాన్ని నీకు చేర్చమని ఇచ్చాడు. ఉద్దేశపూర్వకంగా ఉంగరాన్ని నేను మీకు ఇవ్వలేదు, నేను చేసింది చాలా తప్పు, క్షమించు 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 అని బ్రతిమలాడుకుంటా. విక్టోరియా రాణి ఒకటే మాట్లాడు, నువ్వు చేసిన తప్పు దాన్ని దేవుడు క్షమిస్తాడేమో కానీ నేను మాత్రం క్షమించున్నాను. నువ్వు చేసినటువంటి తప్పిదాన్ని దేవుడు క్షమిస్తాడేమో కానీ నేను క్షమించలేదు, నేను క్షమించలేదు. అవును, మనుషులు క్షమించలేదు, కానీ దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నా ఆ ప్రభు మనల్ని క్షమించేటువంటి దేవుడు ఎలా క్షమిస్తున్నాడో చూడండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులుగా వారి ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుడు ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మనందరినీ జ్ఞాపకం చేసుకోవడానికి ఆ ప్రభువును ఇష్టపడుతూ ఉన్నాడు. మనందరి కొరకు ఆయన ఇష్టపడి ఆ శిలువలో ఆయన మరణించి తన పరిశుద్ధమైన రక్తాన్ని మనందరికీ దయచేసినప్పుడు మనస్సాక్షి కలిగినటువంటి వారంగా, ప్రోక్షించబడిన హృదయం కలిగినటువంటి వారంగా, దేవుడి యొక్క సన్నిధిలో యథార్థమైన జీవితములు కలిగిన వారంగా దేవుడి సన్నిధిలో మనం అందరం జీవించాలి. అంటే ధన్యత చేరువచ్చిన మనందరికీ దేవాది దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్. దైవాశీస్సు.